నిన్న అనగా 7/11/25 సాయంత్రం 7 గంటల సమయంలో నీలపు వీరబాబు అనే అతను ఇంట్లో ఉండగా నీలం నవీన్ అనే అతను డిసీజ్డ్ ఇంటికి వచ్చి నాకు 3,000 కావాలి కోళ్ళు తెచ్చుకోవటానికని మనీ అడుగుతాడు. మనీ అడిగినప్పుడు నా దగ్గర లేవు మనీ, ఇంట్లో మాలేసుకున్నారు, అయినా ఈ టైంలో నువ్వు తాగి ఎందుకు ఇంటికి వచ్చావని ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడిన దగ్గర నుంచి అతను పంపించేస్తారు. మరలా సెంటర్కి వెళ్ళిన తర్వాత డిసీజ్డ్ తోటి నీలం వేణుబాబు నవీన్ అనే అతను గొడవ పడతాడు. గొడవ పడిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డిసీజ్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ నీలం నవీన్ అనే అతను వాళ్ళ బావ అనేటువంటి అత్తిలి గోపాలకృష్ణకి ఫోన్ చేసి పిలిపించుకుంటాడు. అదే సమయంలో డిసీజ్డ్ అయిన వీరబాబు వాళ్ళ మదర్ని ఎక్కించుకొని ఆర్ఎంపీ డాక్టర్కి దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో నీలం నవీన్ అనే అతను అత్తిలి గోపాలకృష్ణ అనే అతను వెహికల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని ఇతన్ని ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ముందే కత్తితో నరికి చంపడం జరుగుతుంది. దానిలో భాగంగా డిసీజ్ యొక్క భార్య అయినటువంటి నీలపు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తారు. లేదండి, సీన్ ఆఫ్ అఫెన్స్లో మాత్రం క్లియర్ కట్గా ఉన్నది ఇద్దరే. ఇందులో మిగతాది కేసు కట్టి కేసులో దర్యాప్తులో విచారణలో తెలుస్తుంది. వరుసకు అతను ఫ్రెండ్ అవుతాడండి. బావా అని పిలుస్తుంటాడు. 1 year నుంచి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. లావాదేవీలు బాగానే ఉన్నాయి, ఆ లావాదేవీల లోపాల వల్లనే ఇటువంటి దారుణానికి తెగబడ్డారని చెప్పి అంటున్నారని వాస్తవం. అదేం లేదండి, ఈ సడన్ ప్రొవకేషన్ మత్తులో ఉండి ఇతను తాగున్న నిషా మీద జరిగిన విషయం తప్పితే వీళ్ళిద్దరు ప్రతి శనివారం కోళ్ళకు సంబంధించి నవీన్ అనే ఇతను 3,000 ఇతను డబ్బులు అడుగుతుంటాడు. సండే రోజు చికెన్ కొట్టుకొని ఇతను ఆ డబ్బులు మళ్ళీ సంపాదించి తిరిగి డిసీజ్కి ఇస్తూ ఉంటాడు. ఈ దాడికి పాల్పడిన వారు గతంలో కూడా ఇంతకుముందు కొన్ని ఇటువంటి అల్లర్లు చేశారంటున్నారు, వాస్తవం. మా దగ్గర అయితే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా పరిశీలించడం జరిగింది. దానిలో చనిపోయిన అతని మీద ఎలాంటి కేసులు లేవు, చంపిన వాళ్ళ ముద్దాయిల మీద కూడా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. డబ్బులు ఇప్పిమన్నాడు. మా ఆయన ఫస్ట్ దొరికితే ఇప్పిస్తాలే అన్నాడు. వేరే వాళ్ళని అడిగాడు కూడా. అంతకుముందు ఇప్పిస్తే బాగానే కట్టాడు. ఇప్పుడు రూపీ లేదని చెప్పి ఈ వర్జన్ ఖర్చు కట్టి 10 మందిని పిలిపించుకొని అలా చేశాడండి. అసలు ఏమి గొడవలు లేవండి అసలుకి. కనీసం మీ ఆయన తరఫున వచ్చి సంతకం పెట్టడానికి కూడా భయపడుతున్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు అంత రౌడీ షీటర్లా, లేకపోతే వాళ్ళు రౌడీ షీటర్లేనండి. రౌడీ షీటర్లు కాబట్టి అందరూ సంతకాలు చేయడానికి భయపడుతున్నారండి. ప్రాణ భయం అందరికీ ఉంటుందిగా, వాళ్ళందరూ భయపడుతుంది. అందుకే మరి నాకు న్యాయం ఎలా జరిగిద్దండి. చింతలపూడోళ్ళండి వాళ్ళు. 10 మంది వచ్చారంటండి. మా అత్తయ్య చూసింది. మా అత్తయ్యని కూడా పొడవపోయారంట. అవును కూడా చంపబోయారండి. ఒకరు లాక్కొని ఆర్ఎంపీ డాక్టర్ గారి కాడికి వెళ్ళింది ఇంజక్షన్ చేయించుకోవడానికి. అక్కడికి వెళ్ళిన వాళ్ళని బండి కూడా స్టాండ్ ఎగితలకే తన్ని అవర్జన మీద కూర్చొని మెడకాయ కూర్చారంటండి. 10 మంది వచ్చారంటండి. అబ్బాయి ఇక్కడ చికెన్ కొట్టులో చేస్తాడండి. చింతలపూడి అబ్బాయి వచ్చి ఇక్కడ చికెన్ కొట్టులో చేస్తాడు. అబ్బాయి పేరు నవీన్ అండి. తెలీదండి. ఆయన ఊరేనండి పుట్టింది. అంతకుముందు ఏం చేయలేదండి. అబ్బాయి టాపీ పని చేసుకునేవాడు. అబ్బాయికి ఆరోగ్యం బాగోక ఇప్పుడు కొంచెం ఏదో ఇళ్ల ప్లాట్లు అమ్మటం అట్లాంటి ఏదో కొంచెం చిన్న చిన్న వ్యాపారం కక్ష కట్టి ఇవ్వాలి ఈ పరిస్థితి చేశారు. రేపు వీళ్ళకి కూడా ఏదైనా జరగచ్చు. నేను వీళ్ళ వదిన్ని. నా పేరు వెంకాయమ్మ, మాది అచ్చంపేట. మాకు అవన్నీ తెలీదండి. మాది వేరే ఊరు నుంచి వచ్చాం మేము. మాకు ఇలా డబ్బులు అడిగితే పీక కోసాడంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో మీరే చూడండి. అసలు ఇది ఊరేనా లేకపోతే వాళ్ళ కాడ 30 మంది దాకా చూసారంట. 30 మందిలో ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావట్లేదు అంటే ఇది ఊరు కాదు, వాళ్ళ కాడితో సమానమే. 2 పిల్లలండి. వీళ్ళ భవిష్యత్తు ఏంది? అబ్బాయికి 17 ఏళ్ళు, ఈ అమ్మాయి 14 సంవత్సరాలు. తల్లికి ఆరోగ్యం బాగోదు. ఎవరు చూసుకుంటారు ఇప్పుడు వీళ్ళని? మాకెవరి పేర్లు తెలీదండి.
మేము అసలు పెద్దగా రాము కూడా అసలు ఈ ఊరు. ఇవాళ ఇది జరిగిందని మేము వచ్చాం అసలుకి.